సమ్మర్ అందరికీ నమస్కారం అండి. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ జనగం నందు ప్రత్యక్ష కార్యదర్శిగా ఎపిఎస్గా నేను నిధులు నిర్వహిస్తున్నాను. మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ నందు ఐక్యూబీ సెంటర్ మరియు పిఏ సెంటర్ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా సుమారు ఇప్పటి వరకు నిన్న 27/4/2024 వరకు 14,238 బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది. అందులో భాగంగా 102 మంది రైతులు మద్దతు ధర 2,003 రూపాయలు మద్దతు ధర పొందడం జరిగింది. అలాగే రైతులకు మార్కెట్గా వచ్చే రైతులకు వాళ్ళ అత్యవసరంగా డబ్బులు అవసరం కానీ పెళ్లిళ్ళకి కానీ దేనికి అవసరం ఉన్నందున వివిధ ఖర్చులకు ఉన్నందున ప్రైవేట్ వ్యాపారస్తులకు తేమ శాతం ప్రకారంగా దాని క్వాంటిటీ పరంగా మా ధర కల్పించడం జరిగింది. సుమారు నిన్నటి వరకు 2,000 హైయెస్ట్ రేటు 2,016 రూపాయలు కూడా మ్యాచర్ పరంగా రైతులకు న్యాయపరంగా ధర కల్పించడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్ ప్యాడీ క్లీనర్స్ మరియు మ్యాచర్ మీటర్లు, చలి యంత్రములు ప్రతి ఒక్కరి రైతులకు వాతావరణం వర్ష సూచనలు అత్యవసరం వచ్చినప్పుడు 1000 తాటిపర్లు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎలాంటి వివిధ గ్రామాలకు మా మార్కెట్ యార్డుకు సంబంధించిన జనగం జిల్లా యంత్రాంగ ప్రకారంగా ప్రతి ఒక్క ఐక్యూ సెంటర్కు పిఏ సెంటర్కు తార్పేలను సమకూర్చడం జరిగింది. ప్యాడీ క్లీనర్స్, మ్యాచర్ మీటర్లు అన్ని ఐక్యూ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ నందు ఎలాంటి అసౌకర్యం కలపకుండా రైతులకు న్యాయపరంగా ధర కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ సార్ ఇప్పుడు మార్కెట్ మన గ్రీన్ మార్కెట్ జిల్లాలో మంచి పేరు ఉన్నటువంటి మార్కెట్. తర్వాత ఐకేపీ సెంటర్లని ఈ సెంటర్లు ఆ సెంటర్లని కూడా నెలకొల్పడం జరిగింది కదా. మన దగ్గర ఇటీవల కొన్ని కారణాల వల్ల రైతులకి ఇబ్బంది కలిగించినట్టు అనేక వార్తల్లో మనం చూసాం కదా. ఇప్పుడు రైతులు ఏ విధంగా వాళ్ళు ధాన్యం తీసుకొస్తే వాళ్ళకి ఎట్లా వస్తుంది, మ్యాచర్ ప్రకారం వస్తుందా, ఎట్లా వస్తుంది మాకు వేరేగా చెప్పచ్చు సార్. ఏం లేదు సార్, మీ అన్న ప్రశ్నకు మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే ముందు తేమ శాతం చూసుకోవాలి. రైతు మా ఎండ ఆరబోసుకొని తేమ శాతం లేకుండా మరియు తాళ్ళు లేకుండా పట్టుకొని మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి సరైన ధర పొందే బాధ్యత రైతుకు ఉంటుంది. అలాంటి సమయంలో గతం జరిగిన మీ సంఘటనలో తేమ శాతం 20 నుంచి దాదాపు 60% వచ్చి ఉన్నాయి సార్. ఆ శాతం ప్రకారమే ధర ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా రైతులకు వర్షభావం అత్యవసరమైంది. వర్ష సూచనలు ఉన్నందున పంట పొలాలకి వచ్చి నేరుగా పూసుకొచ్చి మార్కెట్ తీసుకొచ్చిన సందర్భంలో తేమ శాతం సుమారు 50 నుంచి 60% వచ్చడం జరిగింది. దాని విషయంలో పర్సెంటేజ్ పరంగానే ధర కల్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ 10-15 రోజుల ఎండలు విపరీతం కొట్టడం వలన తేమ శాతం సరిగ్గా ఉన్నందున రైతులకు కూడా ప్రైవేట్ వ్యాపారస్తులకు న్యాయపరమైన రేటు ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా తేమ శాతం రైతుకి ఎంత శాతం ఉంటే మనం హైయెస్ట్ రేట్ 17% సార్. 17% ఉంటే మద్దతు ధర పొందుతుంది సార్, 2,003 రూపాయలు. మొన్న గతంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా తేమ ఎక్కువ శాతం ఉన్నట్టు విన్నాము. తేమ శాతం ఉన్నందుకు సార్ తేమ శాతం సుమారు 25% నుండి 60% ఉన్నది సార్. వర్షభావం ఉన్నందున రైతులు ఆందోళన చెంది పంట పొలాలకు వెళ్ళి నేరుగా అకస్మాత్తుగా 3 రోజుల విపరీతంగా పంట పొలం కోత చేసుకొని నేరుగా వచ్చి రైతు మార్కెట్ అందరూ డంపింగ్ చేసుకొని పోయడం జరిగింది. ఇప్పుడు రైతులకి ముఖ్యంగా మీరు ఇచ్చే సూచనలు సార్, రైతుకు మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే ముందు మీ పంట పొలం వద్దనే ఎలాంటి తేమ శాతం లేకుండా మన తాళ్ళు లేకుండా తీసుకొచ్చి మన మార్కెట్ యార్డ్ నందు
ఐక్యప సెంటర్ ఉంది, మరి పే సెంటర్, కొనుగోలు సెంటర్ ఉన్నందున సరైన ధర, మద్దతు ధర పొందాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతులకి ఇక్కడ తీసుకొచ్చిన ధాన్యానికి మన మార్కెటింగ్ లో ఏ రకమైనటువంటి వసతులు మీరు కల్పించారు? సార్, మార్కెట్ నందు ఐక్యప సెంటర్ పే సెంటర్ వద్ద ప్యాడ్ గ్రిల్స్ పెట్టడం జరిగింది. మ్యాచ్ చెకప్ మ్యాచ్ మీటర్ పెట్టడం జరిగింది. చలివేంద్రాలకు రైతులకు అందుబాటులో ఇవ్వడం జరిగింది. పరదాలు అకస్మాత్తుగా వర్షం వస్తే పరదలు ఇవ్వడానికి అందుబాటులో ఉంచాము. వివిధ అన్ని సౌకర్యంగా రైతులకు అందుబాటులో ఉంచాము. అంటే ఎన్ని రోజుల్లో ఇప్పుడు తెచ్చిన మార్కెట్ లో వాళ్ళకి ఎన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళ మార్కెట్? సార్, ప్రైవేట్ వ్యాపారస్తులు అయితే ఏ రోజుకి ఆ రోజు రైతు వెళ్ళిపోతున్నాడు. ఆ మ్యాచ్ పరంగా రేటు ఇప్పించడం జరుగుతుంది. గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చింది సుమారు ఒక 3-4 రోజులు పడుతుంది. వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళ తేమ శాతం ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే ఆరబోసుకొని వాళ్ళ మ్యాచ్ 15% వచ్చేంత తీసుకున్నాక ఐకేపీ సెంటర్ వారు పే సెంటర్ కొనుగోలు జరుగుతుంది. మరి ఐకేపీ సెంటర్ వారికి ప్రైవేట్ వారికి తేడాలు ఏమవుతున్నాయి? లేని ప్రైవేట్ వారికి అక్కడ 17% పరంగా ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ పరంగా వాళ్ళకి గవర్నమెంట్ ఆదేశాల పరంగానే వాళ్ళు తేమ శాతం చూసుకుంటారు. తాలు తీరు అన్ని చూసుకొని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారస్తులకు వచ్చేసరికి తేమ శాతం పరంగా పర్సెంటేజ్ పరంగా ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. డబ్బులు ఇవ్వడంలో ఏమన్నా తేడా ఉంటుంది? ఏ రోజుకి ఆ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులు చెల్లింపు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ 1 వీక్ లో పేమెంట్ జరుగుతుంది. ఇప్పుడు కమిషన్ పరంగా ఎట్లా ఎవరికి లాభం? కమిషన్ అంటే ఏంటంటే రైతులకు నేరుగా ఇస్తారు కాబట్టి కమిషన్ మన దగ్గర 37 మంది కమిషన్ ఏజెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు రైతులు 2% కటింగ్ చేసుకొని ఇస్తారండి. మన మార్కెట్ లో కొందరి మీద మా వ్యాపారస్తుల మీద కేసులు సార్, ఇంకా మిగతా వాళ్ళ మీద ప్రైవేట్ పరంగా వాళ్ళు ఏ మార్కెట్ చట్ట లోబడి ఉండి ఎలాంటి క్రమశిక్షణ చర్య తప్పుదో చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకో తప్పదు. అది ఇప్పుడు ఇంకా ఏమన్నా చేసే అవకాశాలు లేదంటే ఇప్పటివరకు అనుకూలంగా నడుస్తుంది. మా మ్యాచ్ పరంగానే తేమ శాతం పరంగానే కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులకు న్యాయపరంగా ధర ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఎంతమంది 42 ఖరీదారులు ఉన్నాయండి. 39 మంది అద్దెదారులు ఉన్నాయండి. ఇప్పుడు మేము రీసెంట్ గా మన రెన్యువల్ అయితే 9 మంది 27 మంది లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది అద్దెదారులు. 42 మంది ఖరీదారులు. ఇప్పుడు లైసెన్స్ లేని వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. అలాంటిది మా దృష్టికి రాలేదండి. వాళ్ళు ఇంతవరకు యాడ్లకు అలాంటి గొడవలు ఆస్కారం లేదండి. ఒకవేళ వస్తే చట్టపరంగా చర్య తీసుకుంటాం. కేసు నమోదు చేస్తాం. మా చట్టపరంగా మేము చేస్తాం, మరియు కేసులు చేస్తాం. తక్షణం మా దృష్టికి వస్తే వారిపై చర్య తీసుకుని తప్పదండి. వ్యాపారస్తులు కొంతమంది గ్రామాలలో వెళ్ళి కళ్ళలోనే మార్కెట్ కొనుగోలు చేసి మీకు ఎక్కువ కమిషన్ లేకుండా తక్కువ తోటి మార్కెట్ చేస్తూ ఉంది. కొన్ని ఊర్లలో పెరుగుతున్నారు. అది మా దృష్టికి రాలేదు. వస్తే వాళ్ళ మీద చేసుకుంటాం, చేసేస్తాం.